కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన సందర్భంగా నిన్న రవాణా శాఖలోని వాహనదారులకు మంచి శుభవార్తను అందించడం జరిగింది. దీనికి ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైపోయింది. అలాగే వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి. వాటన్నిటినీ సరిదిద్దుతూ ఒక పక్క ఆర్థిక వ్యవస్థని కుదుటపరుస్తూ దానికి తగిన నిర్ణయాలు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి వనరులు సమీకరించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఒక పక్క రాజధాని, ఇంకొక పక్క పోలవరం, ఇంకొక పక్క ప్రతి జిల్లాలో పరిశ్రమల స్థాపన, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, ఇటాటి మీద దృష్టి పెడుతూ అలాగే సంక్షేమ కార్యక్రమాలను కూడా ఒక్కొక్కటి నిదానంగా అమలు చేస్తూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో భాగంగా గత 5 సంవత్సరాల్లో ఎవరి మీద అయితే పన్నుల భారం అధికంగా మోపారో వాళ్ళల్లో మొట్టమొదటిగా రవాణా రంగాన్ని ఎంచుకొని గతంలో విధించిన ట్యాక్స్, ఇందాక సోదరుడు చెప్పినట్లు గతంలో 2014లో 200 ఉన్న ట్యాక్స్ని వైసీపీ ప్రభుత్వం వచ్చాక 4,000 నుంచి 20,000 వరకు వసూలు చేసి ఈ యొక్క కార్మికుల్ని నానా ఇబ్బందులు గురి చేయడం జరిగింది. మరి వాళ్ళు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పర్యటనలో ఒక ఆటో కార్మికుడు ఆయన్ని నిలదీసి అడగడం జరిగింది. అయ్యా, మా బాధలు ఈ విధంగా ఉన్నాయి, మమ్మల్ని ఈ యొక్క పన్నుల బాధ నుంచి తగ్గించండి అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మా ప్రభుత్వంలో మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే లోకేష్ బాబు గారి దృష్టికి కూడా ఈ కార్మికులందరూ ఈ సమస్యను తీసుకెళ్ళినప్పుడు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దాని మీద నిన్నటి దినాన క్యాబినెట్ సబ్ కమిటీలో నిన్నటి దినాన ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 7 సంవత్సరాలు దాటిన వాహనానికి 1,500 నుంచి 3,000 వరకు వసూలు చేయమని, అంతకంటే ఎక్కువ భారం మోపొద్దని తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వీడు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయడానికి మా పార్టీ కార్యాలయానికి ఇచ్చేసిన ఈ యొక్క సోదరులు, మన రవాణా రంగం సంబంధించిన సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.